బీహార్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు వెలువడతా ఉన్నాయి. బీహార్‌లో ఈసారి మహాకూటమి తరపుగా పోటీ చేసినటువంటి కాంగ్రెస్, ఆర్‌జేడీతో పాటు ఇతర మిత్రపక్షాలు అధికారంలోకి వస్తాయని అందరూ ఎక్స్‌పెక్ట్ చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కూటమి ఎక్కువగా ఎక్స్‌పెక్ట్ చేసింది. కానీ ఎగ్జిట్ పోల్ అంచనాలే అక్కడ చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఎన్‌డీఏ కూటమి స్పష్టమైనటువంటి ఆధిక్యంలో ఉంది. 122 స్థానాలొస్తే అక్కడ మ్యాజిక్ ఫిగర్‌గా ఉంది. అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. అలాంటి బీహార్ అసెంబ్లీలో ఇప్పటికే 160 స్థానాలకు పైచిలుకు ఆధిక్యంలో ఎన్డీఏ కూటమి కొనసాగుతోంది. కేవలం 79 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. సో చాలా స్పష్టమైనటువంటి ఆధిక్యం కొనసాగుతోంది. సో రిజల్ట్స్‌కి వచ్చేసరికి కొంత 1, 2 సీట్లు అటు ఇటు అయినా కూడా ఈ బీజేపీ కూటమికి ఇబ్బంది లేకుండా పోయింది. నితీష్ కుమార్ మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు రంగం సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. చాలా స్పష్టమైనటువంటి మెజారిటీ బీహార్‌లో కనపడుతోంది. ఎగ్జిట్ పోల్స్ ఏవైతే చెప్పాయో చాలా ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితంగా ఎగ్జాక్ట్ పోల్స్‌గా మారాయని మనం గమనించవచ్చు. ఆధిక్యంలో అయితే ఇప్పటి వరకు వస్తున్నవి మాత్రం కేవలం ఆధిక్యాలే. అధికారిక రిజల్ట్స్ అయితే రావాల్సి ఉంది. కానీ 160 స్థానాల్లో ఆధిక్యం ఉంది. దాదాపు ఇప్పటికే 3, 4 రౌండ్ల ఫలితాలు అక్కడ వచ్చున్నాయి కాబట్టి ఇక ఇలాంటి ఫలితమే కంటిన్యూ అయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనపడుతుంది. మారినా కూడా 1, 2 చోట్ల మారినప్పటికీ కూడా ఈ ఆధిక్యం తగ్గే అవకాశం ఉంటుంది తప్ప 122 మ్యాజిక్ ఫిగర్ కన్నా కిందికి వచ్చే అవకాశం అయితే ఎన్డీఏ కూటమికి కనపడటం లేదు. ఇప్పటివరకు వస్తున్నటువంటి ఓటింగ్ సరళి మనం గమనిస్తే ఖచ్చితంగా బీహార్‌లో మరోసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఈసారి ఆర్జేడీ కూటమి గెలుస్తుంది. ఈసారి లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్ సీఎం కూడా అవుతారని చెప్పి ఇటు రాహుల్ గాంధీ కావచ్చు, ఇటు ఆర్జేడీ చాలా బలంగా నమ్మాయి, ప్రకటించాయి. ముందే ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ప్రకటించాయి. అంటే ఓటింగ్ కు ముందు ఏవైతే సీట్ల పంపకాలకు సంబంధించినటువంటి అలకలు చాలా స్పష్టంగా కనపడ్డాయి కూటమిలో. అవన్నిటిని కూడా ఓవర్కమ్ చేస్తూ వచ్చినప్పటికీ కూడా ఫలితాలకు వచ్చేసరికి మాత్రం బీహార్ ప్రజలు ఎన్డీఏ వైపే నిలిచారని చెప్పుకోవచ్చు. ఈ మొత్తం 79 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 20 స్థానాల లోపే ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనపడుతోంది. సో ఓవరాల్ గా అయితే బీహార్‌లో మరోసారి ఎన్డీఏ కూటమి జయకేతనం ఎగరవేయబోతోంది. ఎన్డీఏ కూటమి తరఫున నితీష్ కుమార్ మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. మరి కాసేపట్లో అంటే 12 గంటల తర్వాత మరింత ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్ కూడా రాబోతా ఉంది.